నిషా 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 వాట్ హ్యాపెండ్? అసలు ఏం చేస్తున్నావు నువ్వు? నా జీవితంలో నాకు నచ్చని డేట్ మీద పగ తీర్చుకుంటున్నాను మామ్. నీకు నచ్చని డేటా? అవును మామ్, కిరణ్ కి ఉషకి పెళ్ళైన డేట్, నా జీవితాన్ని తలకిందులు చేసిన డేట్, నేను కన్న కలల్ని కూల్ చేసిన డేట్. నిషా వాట్ ఇస్ దిస్? ఇంకా ఆ డేట్ ని గుర్తు చేసుకుంటూ ఆ మనిషిని కలవరిస్తూ ఇలా నువ్వు టైం వేస్ట్ చేసుకోవడం నాకు నచ్చడం లేదు. ఒక్కసారి కాలం వెనక్కి తిరిగి నా ఎంగేజ్మెంట్ రోజుకి వెళ్తే ఉషా కిరణ్ ల పెళ్లి ఆపేసి ఆ ముందు రోజే కిరణ్ ని నేను పెళ్లి చేసుకునేదాన్ని మామ్. కానీ అవకాశం లేదు. అందుకే ఏం చెయ్యాలో తెలియక కిరణ్ కి ఉషకి పెళ్ళైన డేట్ మీద పగ తీర్చుకుంటున్నాను మామ్. చూడు నిషా, దేని మీదైనా మనం ఆశపడొచ్చు, ఏదైనా మనకు కావాలని కోరుకోవచ్చు. కానీ అవి దక్కకపోతే కుమిలిపోయేటంత కోరిక కూడా పెంచుకోవద్దే. మామ్, నేను కోరుకున్నది వస్తువుని కాదు, మనిషిని. జీవితాంతం కలిసి బ్రతకాలనుకున్న మనిషిని ఎలా వదిలేయాలి? నీలాంటి అమ్మాయిని భార్యగా చేసుకునేంత అదృష్టం ఆ కిరణ్ కి లేదు. కోడలుగా పొందే అదృష్టం ఆ కిరణ్మయ్య కుటుంబానికి లేదు. నిన్ను కోల్పోయినందుకు వాళ్ళు బాధపడాలి, అంతేకాని అతను దక్కలేదని నువ్వు బాధపడతావేంటి నిషా? మామ్, నా గురించి నీకు తెలుసు. నేను ఏది కావాలనుకుంటే దాన్ని సాధించే వరకు వదిలిపెట్టను. దేని మీదైనా ఆశపడితే దాన్ని సొంతం చేసుకునేదాకా నిద్రపోను. అలాంటిది జీవితాంతం నా లైఫ్ పార్ట్నర్ చేసుకుందామనుకున్నవాడు నాకు దక్కకపోతే నా అంతరాత్మ ముందు నాకెంత అవమానంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. కిరణ్ నాకు దక్కలేదు, సరేనని ఊరుకున్నాను. కానీ కిరణ్ ఉషకి దక్కాడు, ఉషతో సంతోషంగా ఉంటున్నాడు, ఆనందంగా బ్రతుకుతున్నాడు. వాళ్ళలా సంతోషంగా ఉంటే చూస్తూ నేను భరించలేకపోతున్నాను మామ్. అయితే ఇప్పుడేంటే? వాడు దక్కలేదని నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటావా? వేరే వాళ్ల కోసం జీవితాన్ని నాశనం చేసుకునేది కాదు ఈ నిషా. అహాన్ని చల్లార్చుకోవడానికి అవతల వాళ్ల జీవితాలనైనా నాశనం చేస్తుంది. చూడు నిషా, ఆ కుటుంబం మీదకి నేను ఎప్పుడు అస్త్రాలు సంధించి పెట్టాను, అది నీకు కూడా తెలుసు. నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. అవన్నీ నేను చూసుకుంటానే, నువ్వెందుకు టెన్షన్ తీసుకుంటున్నావు? హ్యాపీగా ఫారెన్కి వెళ్ళి సెటిల్ అవ్వు, మంచిగా లైఫ్ లీడ్ చెయ్యి. అక్కడ నువ్వు సంతోషంగా బ్రతికే. లేదు మామ్, నా కళ్ళ ముందే కిరణ్ ఉషా విడిపోవాలి. వాళ్ళ పతనాన్ని చూసిన రోజే నాకు సంతోషం కలుగుతుంది. వాళ్ళ నాశనాన్ని చూడకుండా నేను దేశాలు దాటి వెళ్ళొచ్చేమో కానీ నా పంతం పట్టుదల కూడా నాతో పాటే వస్తాయి. వెళ్ళినా అక్కడ సంతోషంగా ఉండలేను. అయితే ఇప్పుడు ఏం చేస్తానంటావు? నువ్వన్నట్టే నేను ఏదో ఒక రోజు ఫారెన్ కి వెళ్లి సెటిల్ అయిపోతాను. కానీ అంతకన్నా ముందు కిరణ్ ఉషల మధ్య ఉన్న బంధం తెగిపోవాలి. వాళ్ళిద్దరి మధ్య పెద్ద ఆఘాతం ఏర్పడాలి. వాళ్ళ సంతోషాన్ని నా చేతులతో నేనే చిదిమేయాలి. నేను కోరుకున్నది జరిగేదాకా ఈ దేశం నుండి అడుగు బయట పెట్టేది లేదు. నిషా, దుర్గా, దుర్గా. దుర్గా ఇంట్లో లేదత్తయ్య గారు. పండు, పండు. పండు కూడా కూరగాయల కోసం బయటికి వెళ్ళింది. వీళ్ళకి సమయానికి జీతాలు తీసుకోవడం తెలుసు కానీ సమయానికి అందుబాటులో ఉండడం మాత్రం తెలీదు. ఏం పని వాళ్ళు ఏంటో. ఏమైనా పనుందా అత్తయ్య గారు? ఏ ఉంటే నువ్వు చేస్తావా? తప్పే ఉంది అత్తయ్య గారు, చెప్పండి చేస్తాను. ఆ పని ఇంట్లో పని మనుషులు చేసే పని. పని మనుషులు చేసే పనైనా మన పనే కదా అత్తయ్య గారు. మన పని మనం చేసుకోవడంలో తప్పే ఉంది. మీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ప్రతి పని నాదే అనుకుని చేస్తారు. ప్రతి దాంట్లోనూ కాళ్ళు వెళ్లి పెట్టడం మీరు అలవాటు చేసుకుంటారు. కానీ ఇక్కడ అలా కాదు, ఎవరి పని వాళ్లే చేయాలి. ఒకరి పని ఇంకొకరు చేయాలని నేను అనడం లేదు అత్తయ్య గారు, కానీ
చేసే పనిని మనది అనుకుంటే ఎలాంటి అహాలు అడ్డుగీతలు మనల్ని ఆపలేవు అత్తయ్య గారు. అయినా మీ పని చేసి పెట్టడానికి పని వాళ్ళెందుకు? మీ కోడలిగా నేను కూడా చేయగలను. మా ఇంట్లో ఉంటే నా తల్లిదండ్రులకి నేను చేసుకోనా? అలాగే నా అత్తమామలకు కూడా చేసుకుంటాను. పర్వాలేదు, చెప్పండి. ఈ చీరలు ఐరన్ చేయాలి. అంతే కదా, ఆ మాత్రం దానికి పనివాళ్ళు వచ్చే వరకు ఎదురు చూడడం ఎందుకు? నేను ఐరన్ చేసేస్తానులేండి. ఒక్క నిమిషం. ఏంటత్తయ్య గారు? మీ మధ్య తరగతి వాళ్ళు ఎప్పుడూ చూడనంత ఖరీదైన చీరలవి. కాస్త జాగ్రత్త. మా మిడిల్ క్లాస్ కుటుంబాలు ఇంత ఖరీదైన చీరలు చూసుండకపోవచ్చు, ఒప్పుకుంటాను. కానీ డబ్బున్న వాళ్ళంతా అజాగ్రత్తగా కూడా ఉండరు. మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా జాగ్రత్త పరులు, ఎంతో ముందు చూపున్న వాళ్ళు. తప్పు చేయడానికి, తప్పటడుగు వేయడానికి చాలా భయపడతారు. భయపడకండి, చీరల విషయంలో నా వల్ల ఎలాంటి పొరపాటు జరగదు. సార్, ఏంటి సీను, ఏమైనా కావాలా? సార్, నా భార్యకి శ్రీమంతం సార్. సారీ తీసుకుని వెళ్ళాలి. ఒక 2 రోజులు సెలవు కావాలి సార్. అదంతా ఆడవాళ్ళ ఫంక్షన్ కదయ్యా, నువ్వు సెలవు తీసుకుని ఏం చేస్తావు? అది ఎంత ఆడవాళ్ల ఫంక్షన్ అయినా భర్త లేకుండా భార్య ఎలా శ్రీమంతం చేసుకుంటుంది సార్? పైగా చిన్న చిన్న సంతోషాలు కూడా తనకివ్వలేకపోతే తను చాలా బాధపడుతుంది సార్. నువ్వు చెప్పింది కూడా నిజమే, వెళ్ళరా. ఓకే సార్. సీను, సార్, ఫంక్షన్ అంటున్నావు కదా, డబ్బులేమైనా కావాలా? వద్దు సార్, థ్యాంక్ యూ సార్. మొన్ననే జీతం పడింది, పర్వాలేదు సార్. ఏవైనా అవసరమైతే ఫోన్ చేయి, డబ్బులు పంపిస్తాను. మొహమాట పడకు. అలాగే సార్, వస్తాను సార్. తనకి బిడ్డ పుట్టబోతుందని నా దగ్గర పనిచేసే డ్రైవర్ కూడా సంతోషంగా చెప్పుకుంటున్నాడు, ఎంతో ఆనందపడుతున్నాడు. కానీ నా కడుపును పుట్టినవాడు మాత్రం తనకి బిడ్డ పుట్టబోతున్నందుకు సంతోషపడలేకపోతున్నాడు. తన మనసులో ఉన్న సంతోషం ఎవరితోనూ పంచుకోలేకపోతున్నాడు. అమ్మా, ఇది పంతానికి పట్టుదలకి పోయే సమయం కాదు. ఆరికిప్పుడే పరిస్థితిలో ఉందో నీకు తెలుసు కదా. ఇలాంటి సమయంలో ఏ భార్య అయినా తన భర్త పక్కన ఉండాలనుకుంటుంది. తరుణ్ కూడా తనకు పుట్టబోయే బిడ్డని దగ్గరుండి చూసుకోవాలనుకుంటాడు. ఆ విషయం నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు? అయితే ఇప్పుడేమంటారు? హారిక గర్భవతి కాబట్టి, మన ఇంటికి వారసుని తీసుకొస్తుంది కాబట్టి ఆహ్వానించి హారతులు పట్టి ఇంట్లోకి తీసుకురావాలంటారు, అంతే కదా? హారిక ఇంట్లోకి రావడానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు. నిజంగా నీకే అభ్యంతరం లేదా అమ్మా? ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేసేస్తే నాకేం అభ్యంతరం ఉంటుంది? హారిక ఈ ఇంటి గడప దాటి వెళ్లేటప్పుడే నేను చెప్పాను, మళ్ళీ తిరిగి అడుగు పెట్టాలి అంటే నాకు క్షమాపణ చెప్పాలి అని. తనొచ్చి నాకు క్షమాపణ చెప్తే
తన ఇంట్లోకి రావడానికి నాకు ఏ అభ్యంతరమూ లేదు. కానీ అమ్మా హారిక ఏ నీ భార్య నాకు క్షమాపణ చెప్పడానికి నువ్వొప్పుకోవా? లేకపోతే తనకిష్టం లేదా? అలా కాదమ్మా. సరేరా, తను క్షమాపణ చెప్పకపోతే నా దగ్గర ఇంకొక సొల్యూషన్ ఉంది. క్షమాపణ చెప్పే ఉద్దేశం తనకి లేకపోతే డివోర్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండమని చెప్పు. సిద్ధంగా ఉండమని చెప్పు. సిద్ధంగా ఉండమని చెప్పు. సిద్ధంగా ఉండమని చెప్పు. సిద్ధంగా అబ్బా, డైవర్స్ అనే పదం వినడానికి ఎంత బాగుందో. అమ్మా ప్లీజ్, చిన్న విషయాన్ని ఇంత పెద్దగా ఎందుకు చేస్తున్నావు? కిరణ్, ఇది తల్లి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. నువ్వు ఇన్వాల్వ్ కాకు. కిరణ్మయి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకేనా అర్థమవుతుందా? కోడలని ఇంటికి ఎలా తీసుకురావాలని ఆలోచించాలి కానీ నువ్వేంటి కొడుకుని కోడల్ని ఎలా విడదీయాలని ప్రయత్నిస్తున్నావు? మన ఇంటి పరువుని కాపాడాల్సిన కోడలే ఇంటికి బరువుగా తయారైంది. అలాంటప్పుడు ఏం చేయమంటారు? బరువును వదిలించుకోవాలి, పరువును కాపాడుకోవాలి. తరుణ్ హారికకి విడాకులు ఇచ్చేస్తే కుటుంబం పరువు నిలబడుతుందా? ఈ ఇంటి పద్ధతులకి, నా నిర్ణయాలకి గౌరవం ఇవ్వని వాళ్ళు ఈ కుటుంబానికి అవసరం లేదు తరుణ్. అవసరం లేదు తరుణ్. అవసరం లేదు తరుణ్. అవసరం లేదు. క్షమాపణ చెప్పి ఇంట్లోకి అడుగు పెడుతుందా, లేదా డివోర్స్ తీసుకొని శాశ్వతంగా ఈ ఇంటికి దూరం అవుతుందో తనని అడిగి తెలుసుకో. అమ్మా, ఈ సమస్యకి ఇది పరిష్కారం కాదనిపిస్తుంది. నాకు మాత్రం ఇదే పరిష్కారం అనిపిస్తోంది. ఏ ఆ రోజు తలెగిరేసి మరీ వెళ్ళిపోయింది కదా, ఈ రోజు తల దించుకొని రావడానికి మనసొప్పట్లేదా? అత్తగారి ముందు తల దించుకోవడమే తప్పు అనుకునే ఒక వ్యక్తి రేపు కుటుంబ బాధ్యత మాత్రం ఎలా భుజానికి ఎత్తుకోగలుగుతుంది? చూడు తరుణ్, మనం తలుచుకుంటే నిన్ను పెళ్లి చేసుకోవడానికి 100 మంది క్యూ కడతారు. మన మాటని గౌరవించేవాళ్లు, మన కుటుంబ కట్టుబాట్లకి లొంగి బతికేవాళ్లు చాలా మంది ఉన్నారు. హారిక క్షమాపణ చెప్పి ఇంట్లోకి అడుగు పెట్టని పరిస్థితే వస్తే నువ్వు మరొక పెళ్లి గురించి ఆలోచించడం మంచిది. తరుణ్, ఇంకో విషయం, నువ్వు హారిక లోకం దృష్టిలో చాలా కాలంగా వేరువేరుగా బ్రతుకుతున్నారు. ఇలాంటి సమయంలో హారిక గర్భవతి అయింది. అందుకే తను వీలైనంత త్వరగా డెసిషన్ తీసుకుంటే మంచిది. తన గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసమైనా నాకు క్షమాపణ చెప్పి ఈ ఇంట్లో అడుగు పెట్టమని చెప్పు. లేదంటే డివోర్స్ ఆప్షన్ ఎలాగో ఉంది. అది కాదు అమ్మా, మొత్తానికే నేను అనుకున్నదే అయ్యింది. అక్క, అక్క,
అక్క 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 తలుపు తీయి. ఏమైందక్క? చాలాసేపటి నుంచి తలుపు కొడుతున్నాను, తీయట్లేదేంటి? ఏమైందక్క? వరస్ట్ ఫెల్లో ఇంత పని చేశాడా? అక్క వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. ఇలా ఎంతమంది మీద కంప్లైంట్ ఇచ్చుకుంటూ పోతాం? కంప్లైంట్ ఇస్తే పోయేది మన బరువే. భర్తకి దూరంగా ఉన్న ఆడది అంటే అందరికీ లోకువే. అక్క విన్నెక్కడక్కా? కూతురి జీవితం బాగుపడాలి అని ఆ దేవుడికి మొక్కుకోవడానికి గుడికి వెళ్ళింది. తనకి తెలీదు కరుణించాల్సింది దేవుడు కాదు అత్తగారు అని. ఉషా, ఒక మనిషిలో పశ్చాత్తాపానికి మించిన మార్పు మరొకటి ఉండదు. మార్పు వచ్చాక కూడా ఆ మనిషిని వెలివేయడంలో అర్థం లేదు. చిన్నవాళ్ళు ఆవేశంలో తప్పులు చేయడం సహజం. పెద్దవాళ్ళు అనుభవంతో క్షమించడం సమంజసం. పైగా ఇప్పుడు అక్క కడుపుతో ఉంది. ఈ ఇంటి వారసుడుగా వచ్చే బిడ్డ కోసమైనా అక్కని తిరిగి ఇంటికి రానివ్వండి అత్తయ్య గారు. ఏమంటారు అత్తయ్య గారు? నిజంగానే హారిక పశ్చాత్తాపడుతోందంటావా? క్షమించండి అత్తయ్య గారు, నేను మీకు అబద్ధం చెప్తున్నాను, మీరేమీ అనుకోవద్దు. చెప్పు, నిజంగా పశ్చాత్తాపడుతోందా? అవునత్తయ్య గారు, హారికక్క ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి మీ అనుమతి కోసం ఎదురు చూస్తుంది. హారిక ఈ ఇంట్లోకి రావడానికి నేనెప్పుడూ వ్యతిరేకం కాదు. తను చేసిన తప్పు గ్రహించడం, ఈ ఇంటి పద్ధతులకి తగ్గట్టుగా నడుచుకోవడం, ఇవే నేను కోరుకునేది. ఇప్పుడు కొత్తగా తనకి ఆహ్వానాలు, అనుమతులు, రాయబారాలు అక్కర్లేదు. హ్యాపీగా తనెప్పుడైనా ఈ ఇంటికి తిరిగి రావచ్చు. నిజమా అత్తయ్య గారు? నేను కూడా కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటాను, కానీ సమస్యల వలయంలా ఉండాలని కోరుకోను కదా. చాలా థ్యాంక్స్ అత్తయ్య గారు. హారికక్కకి విషయం తెలిస్తే ఎంత సంతోషపడిపోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య. అత్తయ్య, మీకు ఒక విషయం చెప్పనా? మీరు మంచు కొండ లాంటి వారు. చూడ్డానికి కరుగ్గా కనిపిస్తారు, కానీ క్షణాల్లో కరిగిపోతారు. నేనేం చేసినా ఈ కుటుంబం ప్రశాంతంగా ఉండడం కోసం చేస్తాను, ఈ పొగడ్తల కోసం కాదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. గుడ్ నైట్ అత్తయ్య.
బాగుంది, కానీ ఈ సైజ్ నాకు సరిపోదే. హ్మ్, ఇది మీకు కాదండి. మరెవరికి? ఒకసారి ఊహించుకోండి, ఈ జుబ్బా ఆ బుజ్జోడి ఒంటి మీద ఉంటే ఎంత బాగుంటుంది. బానే ఉంటుంది, కానీ ఎవరా బుజ్జోడు? నీకు నాకు ఈ ఇంట్లో ప్రమోషన్స్ ఇవ్వబోతున్న బుజ్జోడు. ప్రమోషన్సా? అవును, మీకు బాబాయ్ అనే ప్రమోషన్, నాకు పిన్ని అనే ప్రమోషన్. ఎవరిస్తున్నారు? అయ్యో, ఈ మధ్య మీరు ఆఫీస్ పనుల్లో పడి ఇంట్లో జరుగుతున్న విషయాల గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. హ, ముందా ప్రమోషన్స్ గురించి చెప్పు. ఇప్పుడు హారిక అక్కకి బావగారికి పుట్టే బుజ్జిగాడు మనల్ని ఏమని పిలుస్తాడు? మిమ్మల్ని బాబాయ్ అని, నన్ను పిన్ని అని పిలుస్తాడు కదా. మ్మ్. నువ్వు చెప్పేది అన్నయ్యకి పుట్టబోయే బిడ్డ గురించా? తన కోసం ఇంత కష్టపడుతున్నావా? మన వాళ్ళ కోసం పడే కష్టం కష్టంలా అనిపించదండి. మ్మ్. సో నీకు పిల్లలంటే అంత ఇష్టమా? పువ్వులన్నా పిల్లలన్నా ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి? మ్మ్. దేవుడికి కూడా పువ్వులన్నా పిల్లలన్నా చాలా ఇష్టం. ఎందుకు? పువ్వుల్లో స్వచ్ఛమైన అందం ఉంటుంది, పసిపిల్లల్లో స్వచ్ఛమైన అమాయకత్వం ఉంటుంది. అంత స్వచ్ఛమైన వాటిని ఎవరు ఇష్టపడరు చెప్పండి? మ్మ్. అన్నయ్యకి పుట్టబోయే బిడ్డ కోసమే నువ్వు ఎన్ని చేస్తున్నావు అంటే, నీకు పుట్టబోయే బిడ్డ కోసం నువ్వు ఇంకెన్ని చేస్తావో. ఛీ, పోండి. మ్మ్. ఏ, నీకు అలాంటి బుజ్జోడు కావాలని లేదా? ఆడపిల్ల జన్మకి పెళ్లితో అర్థం వస్తే పసిబిడ్డకి జన్మనివ్వడంతో సంపూర్ణత వస్తుంది. ప్రతి ఆడపిల్ల ఒక బిడ్డకి జన్మనివ్వడం అంటే గర్వంగా ఫీల్ అవుతుంది. మరి నువ్వు నాకు ఎప్పుడు ఇస్తావు ఆ బుజ్జోడిని? అబ్బా, అలా నేరుగా అడగండి, సిగ్గొస్తుంది. ఇది మరీ బాగుందే. ఇలాంటి విషయాల్లో సిగ్గుపడితే ఎలా? ఒక పద్ధతి, ఒక ప్లానింగ్ తో అలా ముందుకెళ్ళిపోవాలి. మ్మ్. అవన్నీ మనం పక్కాగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని వాటికి అవే జరిగిపోతాయి. ఓ, ఆల్ రైట్. ఒక్క నిమిషం. ఎక్కడికి? లైట్ ఆఫ్ చేయడానికి. ఎందుకు? వాటంతట అవే జరిగిపోవాలని అన్నావు కదా, అలా జరిగిపోవడం కోసం. మిమ్మల్ని మీకు ఈ మధ్య బాగా వేషాలు ఎక్కువైపోతున్నాయి. ఏంటి రంగు ముగ్గులతో సహా వెల్కమ్ చెప్తున్నావు? అంత ముఖ్యమైన వాళ్ళు ఎవరు వస్తున్నారో? ఒక ముఖ్యమైన అతిథి వస్తున్నారక్క, దానికోసమే ఇదంతా. ఓహో, అంత ముఖ్యమైన వాళ్ళు ఎవరో తెలుసుకోవచ్చా? అడగగానే చెప్పేస్తే నీకు మజా ఏమొస్తుంది? ఆ అతిథి వచ్చే వరకు ఎదురు చూస్తే ఇంకా బాగుంటుంది. పేడ పురుగుకి పూల గంధంతో పరిచయం ఏముంటుందన్నట్టు ఈవిడ గారి కోసం వచ్చే అతిథులు అంత గొప్ప వాళ్ళు ఎవరుంటారులే. రాక, నువ్వు కూడా ఒక చెయ్యి వేయి. నీకున్నంత ఖాళీ టైం నాకు లేదులే. అయినా పని వాళ్ళు చేసే పని నేను చేయను. ఆ బాధలేంటో నువ్వే చూసుకో. తరుణ్ కనిపించడం లేదేంటండి? ఏదో స్పెషల్ డ్యూటీ ఉందని ఉదయమే వెళ్ళిపోయాడు. వచ్చేసరికి బాగా లేట్ అవుతుందని చెప్పాడు కిరణ్మయ్య. ఈ మధ్య వీడికి ఇంటి మీద కన్నా పని మీద ధ్యాస ఎక్కువైంది.
మావయ్య వాళ్ళు వచ్చేసారు. బావగారు వచ్చేసారు. ఏమండి వాళ్ళు వచ్చేసారు. ఈ ఉషా ఏంటి ఇంత హడావిడి చేస్తుంది? ఈ బిల్డప్ అంతా ఎవరి కోసం అబ్బా? అత్తయ్య గారు ఇంత త్వరగా కరిగిపోతారని, ఇంత తొందరగా కూలైపోతారని అస్సలు అనుకోలేదే. ఎప్పుడు అడవిలో సింహంలా ఉండే అత్తయ్య గారు ఒక్కసారిగా మామూలు కుందేలు పిల్లలా మారిపోయారేంటి? హారిక క్షమాపణ చెప్పగానే ఈవిడ గారు చెంగుమని గెంతలేసుకుంటూ కోడల్ని కలిపేసుకున్నారు. ఇద్దరి మధ్య ఏర్పడ్డ అడ్డు కూడా ఎప్పటికీ కూలదని కలలు కన్నానే. కానీ ఎంత సులువుగా కూలిపోతుందని నేను అస్సలు ఊహించలేదు. అమ్మో, మనం ఇలాగే ఉంటే మన ఆధిపత్యానికే దెబ్బ తగులుతుంది. వెంటనే అత్తయ్య గారి మెదడు అనే పాలల్లో ఒక చిటికడంత విషం కలిపి తీరాల్సిందే. అత్తయ్య, అత్తయ్య మిమ్మల్నే. చెప్పు మేఘనా. మీరు పంతానికి పట్టుదలకి మారు పేరు అనుకున్నాను. మీ మొండితనం ముందు ఎవ్వరూ జయించలేరు అనుకున్నాను. కానీ హారిక విషయంలో హారతి కర్పూరంలా అలా కరిగిపోయారేంటత్తయ్యా? ఈ ఇంట్లో నుంచి వెళ్లేటప్పుడు ఆ హారిక ఎన్ని ప్రగల్భాలు పలికిందో మర్చిపోయారా? మిమ్మల్ని ఎంత తలవంపులకి గురి చేసిందో మీకు గుర్తులేదా? అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే నాకే గుండె రగిలిపోతుంది. అలాంటిది మీరు ఇంత త్వరగా ఆ గుర్తుల్ని గాల్లో కలిపేశారేంటి అత్తయ్యా? అత్తయ్య, అవమానించిన వ్యక్తిని అంత త్వరగా క్షమించకూడదు. హలో, ఇదేంటి అత్తయ్య గారు ఇప్పటి వరకు నా మాటలు కూడా వినలేదా? రెండో కోడలు రాగానే మొదటి కోడలికి ఇచ్చే ప్రాముఖ్యత తగ్గిపోయిందా? అమ్మో, అత్తయ్య గారు ఇప్పుడే ఇలా ఉంటే ఇక ముందు ముందు ఎలా ఉంటారో. నాకు ఇంట్లో ఉన్న స్థానం చెరగకూడదు, నా ప్రాముఖ్యత తగ్గకూడదు. సరేనా? ఆ డీటెయిల్స్ అన్ని మీకు మెయిల్ చేస్తాను. ఉంటాను. బాయ్. అత్తయ్య, అత్తయ్య గారు, నేను ఒక్క నిమిషం మేఘనా. హలో, మీరు అడిగిన డీటెయిల్స్ అన్ని ఒక ఈమెయిల్లో పంపించాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, బాయ్. అత్తయ్య గారికి తల పొగరని తెలుసు, కానీ మరీ ఇంత పొగరని అస్సలు అనుకోలేదు. ఎదురుగా పెద్ద కోడలు నిలబడింది, ఏదో చెప్పడానికి ట్రై చేస్తోందని కనీసం గౌరవం కూడా ఇవ్వాలని ఇవిడ కనిపించడం లేదు. మేఘనా, ఇందాకేదో చెప్తున్నావు. అంటే అత్తయ్య, నేను హారిక గురించి మాట్లాడడానికి వచ్చాను అత్తయ్య. హారిక గురించి నేనే నీతో మాట్లాడదాం అనుకున్నాను. ఏంటి? హారిక గురించి నాతో మీరు మాట్లాడాలని అనుకున్నారా? ఏంటది? చూడు, ఈ ఇంటి వారసత్వం హారిక కడుపులో పెరుగుతోంది. హారికనిప్పుడు మనందరం చాలా బాగా చూసుకోవాలి. కరెక్ట్గా చెప్పాలి అంటే కంటికి రెప్పలా చూసుకోవాలి. ఇంటికి పెద్ద కోడలివి కాబట్టి నా తర్వాత బాధ్యతలన్నీ నువ్వే తీసుకోవాలి. కాబట్టి ఇక నుంచి హారిక డైట్ ప్లాన్ అంతా నువ్వే చూసుకోవాలి. ఎప్పటికప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లి డాక్టర్కి చూపించాలి. మనందరం హారికని సంతోషంగా చూసుకుంటేనే కదా రేపు పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా పుడుతుంది. అర్థమైందా? అంటే అత్తయ్య, అది మేఘన,
ఇక నుంచి హారిక బాధ్యతలు నువ్వే తీసుకోవాలి, ఓకే? అలాగే అత్తయ్య గారు, షూర్ తీసుకుంటాను. సరే, ఇక నువ్వు వెళ్ళొచ్చు. నేనేదో హారిక మీద కారం నూరుదామని వస్తే ఈవిడేంటి దాన్ని క్యారింగ్గా చూసుకోమంటుంది. హారికని ఏదో విధంగా ఇంటి నుంచి గింటేయాలని నేను చూస్తూ ఉంటే ఈవిడే నీ కంటికి రెప్పెలా చూసుకోనంటుంది. ఏదో అనుకుంటే ఇంకేదో జరగడం అంటే ఇదేనేమో. అంత నా తలరాత. హారిక, నా మాట కూడా వినిపించినంత ఆలోచనలో ఉన్నావు. నిజంగానే ఇప్పుడు నాకు వేరే లోకంలో ఉన్నట్టుంది తరుణ్. ఎందుకో? ఇన్ని రోజులు నా చుట్టూ ఉన్న ప్రపంచం చాలా ఖాళీగా ఉండేది. ఎంతమంది మనుషులున్నా నాకు ఒంటరిగా ఉన్నట్టే అనిపించేది. సంతోషం అనే మాటకు దూరంగా, సమస్య అనే మాటకు దగ్గరగా బ్రతుకుతున్నట్టు అనిపించేది. కానీ ఇప్పుడు హఠాత్తుగా నా చుట్టూ ఉన్న పరిస్థితులు మారిపోయాయి. అందుకే ఇది నిజమో కలో అర్థం కాక వేరే లోకంలో ఉన్నట్టు అనిపిస్తోంది. ఓ, ఇప్పుడు జరిగిన మార్పులు నీకు అంతగా నచ్చాయా? నచ్చడం కాదు, ఈ మార్పులు ఇలాగే శాశ్వతంగా ఉండిపోవాలి. ఈ మనుషులు ఎప్పుడూ నన్ను ఇలాగే ప్రేమించాలి. ఈ మనస్తత్వాలు ఎప్పుడూ నాతో ఇంతే సంతోషంగా ముడిపడాలి. ఏదో ఒక చిన్న అపార్థం వల్ల నీకు అమ్మకి డిస్టర్బెన్స్ వచ్చింది. దాంతో నీకు మన కుటుంబానికి దూరం పెరిగింది. ఇప్పుడు అపార్థాలన్నీ తొలగిపోయాయి కదా. ఇక మీదట నువ్వు నేను ఒకే ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు. నువ్వు నేనే కాదు తరుణ్, నా కడుపులో ఉన్న మన బిడ్డ కూడా. ఇన్ని రోజులుగా నువ్వు నేను చెయ్యలేనిది ఇప్పుడు నా కడుపులోని మన బిడ్డ చేసింది. మనల్ని కలిపింది, కుటుంబంలో ఇన్ని మార్పులు తీసుకొచ్చింది. అత్తయ్య గారు కూడా పుట్టబోయే బిడ్డ కోసం చాలా ఎదురు చూస్తున్నారు. దిస్ ఇస్ ద బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ అనిపిస్తోంది. నీకే కాదు, నాకు కూడా ఇది బెస్ట్ మూమెంట్. దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి కదా. ఎలా? ఇలా. మధ్యతరగతి కుటుంబాల్లో బాధలు బరువులు సాధారణం కదా ఉషా. మనసులో మోసే బరువులే జీవితాల్లో బాధలుగా మారతాయి. అమ్మ మనసులో ఏం పెట్టుకుందో ఏమో, అనవసరంగా ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటోంది. ఒకసారి నువ్వు బావగారు వచ్చి కనిపిస్తే తన భారం ఏమైనా తగ్గుతుందేమో అనిపిస్తోంది ఉషా.
పుట్టింటి బంధాలు ఆడపిల్లలకి మాత్రమే ఎందుకు దూరం అవుతాయి? పుట్టింటితో ఏర్పడిన ఆప్యాయతలు కాలగర్భంలో నెమ్మదిగా ఎందుకు కలిసిపోతాయి? ఒక ఆడపిల్ల పుట్టింది అక్కడే, పెరిగింది అక్కడే, బాల్యంలో జ్ఞాపకాలన్నీ కూడా పోగు చేసుకుంది కూడా అక్కడే. ఆ జ్ఞాపకాలన్నింటి నుంచి ఆడపిల్ల ఎందుకు దూరంగా వెళ్ళిపోవాలి? అమ్మా నాన్నలకి, తోబుట్టువులకి హఠాత్తుగా పరాయి మనిషిలా ఎందుకైపోవాలి? ఆడపిల్ల అనే అడ్డుగోడ ఎన్ని పరిస్థితులను మారుస్తుంది, మనుషులని ఎంత వేరు చేస్తుంది. నేను అత్తారింటికి వచ్చేసినంత మాత్రాన పుట్టింటి మీద బాధ్యత ఉండదా? పుట్టింట్లో బాధలు నేను పంచుకోకూడదా? అమ్మా, తరుణ్, ఏవైంది నాన్నా? థ్యాంక్ యూ అమ్మా. దేనికిరా? హారిక పేరు వింటేనే చిరాకు పడేదానివి. హారికని ఇంటికి పిలుద్దామంటే అది ఎన్నటికీ జరగదు అన్నట్టు మాట్లాడేదానివి. అలాంటిది నువ్వు నీ చేతులతో హారికకి హారతిచ్చి మరీ లోపలికి ఆహ్వానించావంట. నీలో వచ్చిన ఈ మార్పుతో ఈ ఇంటి పరిస్థితినే మార్చేశావు. ఈ ఇంట్లో ఇప్పటి వరకు ఉన్న దిగుల్ని మొత్తం తుడిచేశావు. అందుకే థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. తరుణ్, ఇందులో నేను చేసిందేముందిరా? సమయానికి హారిక కూడా రియలైజ్ అయింది. తన తప్పు తను తెలుసుకుంది. నా క్షమాపణ చెప్పడానికి సిద్ధపడింది. క్షమాపణ చెప్పడానికి తను సిద్ధపడినప్పుడు నేను మాత్రం 4 మెట్లు దిగడంలో తప్పే ఉంది. ఈరోజు కుటుంబంలో అందరం హాయిగా ఉన్నామంటే ఆ క్రెడిట్ నా ఒక్కదానికే ఇవ్వకు. అది హారికకు కూడా దక్కుతుంది. ఇదేంటి, అమ్మే ఇంటికి రమ్మని పిలిచిందని హారిక అంటుంది. హారికే క్షమాపణ చెప్పడానికి సిద్ధపడిందని అమ్మ అంటుంది. ఇందులో ఏది నిజం? తరుణ్, ఏమైందిరా? ఉన్నట్టుండి సైలెంట్ అయ్యావు? ఏం లేదమ్మా, మొత్తానికి హారిక నీకు క్షమాపణ చెప్పింది. చెప్పకపోతే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. తను క్షమాపణ చెప్పడం ఒకటే మార్గం అని తెలుసుకుంది, చెప్పింది. నేను హారతిచ్చి లోపలికి తీసుకొచ్చాను. హారిక చెప్పే మాటలకి అమ్మ చెప్పే మాటలకి అస్సలు పొంతన కుదరడం లేదు. అమ్మ చెప్పేది నిజమా, హారిక చెప్పేది నిజమా? పోనీ అమ్మని అడుగుతామా? వద్దుతో. ఇవన్నీ అడిగితే మానుతున్న గాయాన్ని మళ్ళీ రేపినట్టవుతుంది. ఈ విషయం అమ్మ దగ్గర మాట్లాడకుండా ఉంటేనే మంచిది. రే తరుణ్, మళ్ళీ ఏమైందిరా? ఏం మాట్లాడకుండా ఉన్నావు? థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మళ్ళీ నేను హారిక కలుసుకోగలిగామంటే అది నీ వల్లే. నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. చాలా సంతోషంగా ఉంది అని సరదా పడిపోవడం కాదు. ఇప్పుడు నీ భార్య ఒట్టి మనిషి కాదు. తనను అప్పుడప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఈరోజు హారిక మన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చింది. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అని డాక్టర్ చెప్పారట. ఇక నుంచి ఎప్పటికప్పుడు హారికని హాస్పిటల్కి తీసుకెళ్లే బాధ్యత నీదే. నీకు కుదరినప్పుడు మేఘనాథ్ తీసుకెళ్తుంది, సరేనా? సరే అమ్మా. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్. మధ్యతరగతి కుటుంబాల్లో బాధలు బరువులు సాధారణం కదా ఉష. మనసులో మోసే బరువులే జీవితాల్లో బాధలుగా మారతాయి. అమ్మ మనసులో ఏం పెట్టుకుందో ఏమో, అనవసరంగా ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటోంది. ఒకసారి నువ్వు బావగారు వచ్చి కనిపిస్తే తన భారం ఏమైనా తగ్గుతుందేమో అనిపిస్తోంది ఉష. కాలం చాలా బలమైనది. బంధాలను వేరు చేస్తుంది, మళ్ళీ ఆ వేరైపోయిన బంధాలను కలుపుతుంది.
కానీ ఈ సమాజం ఆడపిల్లకి చాలా అన్యాయం చేస్తోంది. సమాజం పెట్టిన కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు పుట్టింటి బంధాలకి శాశ్వతంగా దూరం చేస్తుంది. సమాజం కాలం కన్నా గొప్పదా, కాలం కన్నా బలమైనదా? ఏదేమైనా పెళ్లి వల్ల, చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల నేను నా వాళ్ళకి, నా కుటుంబానికి దూరంగా బతకాల్సి వస్తోంది. అయినా నా వాళ్ళ బాధ్యతని తీసుకునే అవకాశం నాకివ్వు. వాళ్ళకి సాయం చేసే అవకాశం నాకు కల్పించు. అమ్మ ఆరోగ్యం కుదుటపడటానికి, నా వంతు సహాయం చేయడానికి నాకు సహకరించు. ఒకసారి పెళ్ళై మెట్టినింటికి వెళ్ళాక ఆ అమ్మాయి శాశ్వతంగా మెట్టినింటికి చెందిన అమ్మాయే అవుతుంది. మీరు చెప్పింది నిజమండి. ఆడపిల్ల పెళ్ళయ్యాక అత్తారింటికి సొంతమైన పుట్టింటి బాధ్యత మాత్రం కడదాకా తీసుకోవాలి. పుట్టింటి వాళ్ళకి కడదాకా అండగా నిలబడాలి. ఉషా, నీతో కొంచెం మాట్లాడాలి. ఎవరి కవితైతే గొప్పగా ఉంటుందని అనిపిస్తుందో వాళ్ళకి 50,000 రూపాయల బహుమానం ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఆ వేదిక మీదే అందించడం జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ లింక్ ని ఈ నెంబర్కి పంపిస్తాం. మీ కవితని అందులో అప్లోడ్ చేయండి. సరేనండి. నాకంటూ సంపాదన లేదని, అమ్మకి సాయం చేసే అవకాశం లేదని చాలా బాధపడుతున్నాను. కానీ ఆ అమ్మవారే నాకు అవకాశం కల్పించినట్టుంది. ఎలా అయినా ఈ కవితల పోటీల్లో నేను పాల్గొని ఆ బహుమతి నాకే వచ్చేలా కష్టపడాలి. వచ్చిన డబ్బుతో అమ్మ ట్రీట్మెంట్కి నేను సాయం చేయాలి. నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరగతోన జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా చిగెలుకను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా నీ కథ ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేయిరా నీ తరమిదిరా అని చాటేయిరా పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా హారిక మెడికల్ రిపోర్ట్స్ మీద ఎవరైనా ఎగ్జామ్ పెడుతున్నారా? ఇందాక నుంచి తెగ చదివేస్తున్నా.
మెడికల్ రిపోర్ట్స్ మీద నాకు ఎగ్జామ్స్ ఏం పెట్టారు కానీ మన కుటుంబానికి మాత్రం ప్రస్తుతానికి ఇదొక ఎగ్జామ్ లాంటిదే. మన ఇంట్లో మొదటి బిడ్డ పుట్టబోతోంది. ఒక కొత్త తరానికి నాంది పలకబోతోంది. అలాంటప్పుడు ఆ బిడ్డ ఆరోగ్యం గురించి, హారిక ఆరోగ్యం గురించి మనం ఎంత కేర్ తీసుకోవాలి చెప్పండి. దానికోసం డాక్టర్స్ ఉన్నారు. ఏదైనా సమస్య వస్తే చిటికలో ట్రీట్ చేసే టెక్నాలజీ ఉంది. ఇంకా దేనికి టెన్షను? ఇది టెన్షన్ కాదండి, బాధ్యత. ఇప్పుడు హారిక ఈ ఇంటికొక అమూల్యమైన బహుమతి ఇవ్వబోతోంది. ఆ బహుమతి మన చేతికి వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలి. హారికని కంటికి రెప్పలా చూసుకోవాలి. కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉంటేనే కదా రేపు ఆరోగ్యవంతమైన బిడ్డ పుట్టి మనందరం ఆనందంగా ఉండేది. యా యువర్ రైట్. ఇంతకీ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి? రిపోర్ట్స్ ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. మనం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఏంటలా చూస్తున్నారు? మొన్నటి వరకు హారికతో నువ్వు ఉప్పు నిప్పులా ఉండేదానివి. ఇప్పుడు నీళ్లు పాలలా కలిసిపోతున్నావు. నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అప్పుడున్న పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు. అప్పుడు మా ఇద్దరి మధ్య ఉన్న అహంకారాలు మమ్మల్ని వేరు చేశాయి. ఇప్పుడు మా ఇద్దరి మధ్య ఉన్న ఆప్యాయతలు మమ్మల్ని దగ్గర చేస్తున్నాయి. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇంట్లో వచ్చిన ఈ మార్పు మాత్రం అందరికీ సంతోషాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా నాకు. నువ్వు ఒక్కదానివి మారటంతో ఈ ఇల్లంతా ఏదో పండగ వాతావరణం నెలకొన్నట్టుంది. తెలుసా నీకు? మీరు మరీను అక్కడికి నా వల్లే అందరూ సంతోషం కోల్పోతున్నట్టు, అందర్నీ నా చెప్పు చేతల్లో పెట్టుకుంటున్నట్టు మాట్లాడుతున్నారు. చెప్పు చేతల్లో పెట్టుకోకపోయినా నీ కనుసైగలతోనే అందరినీ అదుపులో పెట్టుకుంటావు కదా. అంత లేదు. అన్నీ ఒక పద్ధతి ప్రకారం జరగాలి అనుకుంటాను. అదే పద్ధతి ప్రకారం ఉండాలి అనుకుంటాను. దాన్నే అందరికీ చెప్తూ ఉంటాను. నా మాట కొంచెం కరుగ్గా ఉండొచ్చు, కానీ నీ చెప్పేది మాత్రం నిజమే కదా. యా నిజమే. ఇప్పుడు నిన్నెవ్వరూ దూషించటం లేదు. నువ్వు చేసేది తప్పని చెప్పట్లేదు. సంతోషించానులేండి. హలో హలో, కిరణ్మయి మేడం గారేనా మాట్లాడేది? అవునండి, చెప్పండి. సారీ అండి, సాయంత్రం నేను రాలేను. నాకు వేరే పనులున్నాయి. అలా అనకండి మేడం, మీరొస్తే మా ఫంక్షన్కి కళ వస్తుంది. సరే, మీరు ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి రానని అనలేకపోతున్నాను. సరే, సాయంత్రం మీరు చెప్పిన టైంకి అక్కడ ఉంటాను. థ్యాంక్ యూ మేడం. ఏంటి సంగతి? సాయంత్రం నాకు వేరే పని పడింది. ఆఫీస్ నుంచి నేరుగా అటే వెళ్ళిపోతాను. సరేనా? యా ఓకే. ముందు ఈ ఫైల్ మీద సైన్ చేయి. ఇక్కడ. ఉషా ఫోన్ రింగ్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఉషా ఉషా హలో హలో, మేము సాహితీ శోభ అకాడమీ నుంచి మాట్లాడుతున్నామండి. ఏంటండి మీరు చెప్పేది? హలో హలో, మేము సాహితీ శోభ అకాడమీ నుంచి మాట్లాడుతున్నామండి. సాహితీ శోభ అకాడమీయా? సాహితీ శోభ అకాడమీ అంటే రిజల్ట్స్ గురించి వచ్చిందేమో. హలో, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, కొంచెం గట్టిగా మాట్లాడరా. హలో, ఏంటండి? ఏమండి, ఎవరు ఫోన్ చేసింది? ఎవరో సాహితీ శోభ అకాడమీ నుంచి అంట. ఏంటి? హలో, సాహితీ శోభ అకాడమీ? ఇది ఉషా గారి నెంబరేనా అండి? ఇది ఉషా గారి నెంబర్ కాదండి, శ్రీమతి ఉషా కిరణ్ గారిది. ఏమండి, నా ఫోన్ ఇవ్వండి, మాట్లాడతాను. ఏమండి, ఈ ఫోన్ నేను మాట్లాడకూడదా? అలా అని కాదు, అది చాలా ఇంపార్టెంట్ కాల్. ప్లీజ్ ఇవ్వండి, నేను మాట్లాడతాను. అవునా? అంత ఇంపార్టెంట్ కాలా? ప్లీజ్ దయచేసి ఫోన్ ఇవ్వండి. నేను ఇవ్వనుగా. ఈ మధ్య మీకేమైంది? చిన్నపిల్లలాగా బాగా అల్లరి చేస్తున్నారు. ప్లీజ్ ఫోన్ ఇవ్వండి.
ప్రియమైన హైరానా మొదలాయే నాలోనా లలనా నీ వలనా కనివినని కలవరమే సుమశరమా